తులారాశి. ఈ తులారాశి వారికి ఆగస్ట్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. మేన రాశిలో రాహువు, కుంభ రాశిలో శని, మరి కన్యా రాశిలో కేతువు ఉండడం జరుగుతుంది. గురుడు మే 1 నుంచి మనకి వృషభ రాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఆగస్టు 26 తర్వాత మిథున రాశిలోకి, అలాగే బుధుడు ఆగస్టు 22 తర్వాత కర్కాటక రాశిలోకి, రవి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోకి, శుక్రుడు ఆగస్టు 25 తర్వాత ఈ కన్యా రాశి ప్రవేశం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. వ్యయస్థితిగతుడైనటువంటి శుక్ర కేతు గ్రహ ప్రభావాల వలన తీర్థయాత్రలకు మీరు వెళ్ళడం జరుగుతుంది. జిమ్ములు, ఆ తర్వాత మసాజులు ఇవి చేయించుకుంటూ శారీరకంగా మీరంతా కూడా సుఖపడడం, లగ్జరీస్గా అలవాటు పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. తీర్థయాత్రలకు వెళ్తారు, చక్కగా గుళ్ళకి గోపురాలకి అన్నిటికీ కూడా మీరు తిరుగుతారు చక్కగా. ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క మెస్మరిజం పవర్ వల్ల గవర్నమెంట్ పనులు ఏవైతే ఆగిపోయినాయో అటువంటి పనులన్నీ కూడా పూర్తి కావడం జరుగుతాయి. వ్యాపారాల్లో మంచి రాణింపు అనేటటువంటిది జరుగుతాయి. ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అనేటటువంటిది జరగడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మన యొక్క శని యొక్క గ్రహ ప్రభావం వలన ఏం జరుగుతుందండి అంటే కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది ఉంటుంది. పిల్లల కొట్లాటలు, పిల్లలకు సంబంధించి మేము ఫీజులు కట్టలేకపోతున్నామని బాధ, ఆ తర్వాత పిల్లలు అంతా కూడా మీరు ఇప్పుడు ఒక వెహికల్ కొన్నారనుకోండి, వాహన యోగం వచ్చింది మీకు తులారాశి వాళ్ళకి. ఆ వెహికల్ కొంటే అది పిల్లలు వేసుకొని బయలుదేరడం, అది పోలీసు వాళ్ళు పట్టుకోవడం, కేసులు రాయడము, ఆ వాటితో పాటు తల్లిదండ్రులను కూడా ఇరికించడము, ఇలాంటి అనేక రకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి ఈ తులారాశి వాళ్ళకి రావడం జరుగుతాయి. అయితే ఈ తులారాశి విద్యార్థులు మరి ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా కష్టపడి చదవాలి. మరి అప్పులు మాత్రము మేమిస్తామంటూ ఈ యొక్క తులారాశి వారికి అందరూ కూడా ముందు అడుగులో రావడం అనేటటువంటివి జరుగుతాయి. నేచ జనుల వల్ల, అంటే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల మీరు మాటలు పడేటటువంటి అవకాశం ఈ తులారాశి వాళ్ళకు ఉంది. మీ ఆస్తుల్ని కోర్టుల్లోకి వెళ్ళడము మాయోపాయంతో, లేకపోతే ఏదో ఎప్పుడో అగ్రిమెంట్ మీ నాన్నగారు వాళ్ళు తాగేసి రాసిచ్చినటువంటి అగ్రిమెంట్లతో మీరు కోర్టుల చుట్టూ ఒక 20 సంవత్సరాలుగా మీరు తిరగడము, ఇంకా ఫైనల్గా కేసు ట్రయల్కి కూడా రాకుండా ఉండడము, ఇవన్నీ కూడా. అలాగే మీ ఆస్తి, మీ తాతల ఆస్తి అవతల బ్రోకర్ గాడు ఎవడో వాడు ఏదో తాగిపిచ్చి, మీ నాన్నని తాగిపిచ్చి రాయించుకుని, ఎంఓయూ రాయించుకుని, అగ్రిమెంట్ రాయించుకుని, బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ అనేటటువంటి దొంగ కేసు పెట్టడం వల్ల మరి ఆనరబుల్ జడ్జెస్ వాడికి డిసైడ్ చేసి వాడికి కూడా ఒక 4 ఎకరాలు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా పాపం మీ ఆస్తి మీకు అనుభవించకుండా అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తులారాశి వారు ఉండడం జరుగుతుంది. అయితే ఈ తులారాశి వారికి చక్కగా గృహ యోగము అనేటటువంటిది ఉంటుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ప్రేమ వ్యవహారాల్లో ఈ తులారాశి వారు ముందంజలో ఉంటారు. మరి ఇంతవరకు కూడా జీవితం మరి సాధన చేయండి అని మీ గురువులు చెప్పినప్పుడు అవేం కాదండి, మేము ఎంజాయ్ చేస్తామండి అనేటటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా మీకు మీ బాయ్ ఫ్రెండ్స్ మీకు మోసం చేసేయడం, దాని తర్వాత బుద్ధి రావడం, ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవ్వడం, ఆ తర్వాత ఆధ్యాత్మికంగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా సంతానం కలగదు. మరి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురుగ్రహ జపం చేయండి. గురు జపం చేసి గురు స్తోత్రాలు చదివి గురువారం నాడు ఆ కిలోంపావు శనగల్ని మీరేం చేయాలా, ఏ వస్త్రాలు, పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు మీరు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేయాలి, ఇంట్లో కానీ లేదా గుళ్ళో కానీ. అలాగే మీరు గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలా. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాలని, గురుచరిత్ర పారాయణని మీ ఇంట్లో చేసుకోవాలా. ఈ విధంగా చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెలలో ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. శుభమస్తు.